హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకే గౌడ్ బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ కిన్నెరసాని ప్రాజెక్ట్లో ఉన్నటువంటి విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం పాల్వంచ నుంచి కిన్నెరసానికి బయలుదేరాము. పాల్వంచ నుంచి కిన్నెరసానికి వెళ్ళడానికి మనకి డిస్టెన్స్ వచ్చేసి 12-13 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ కూలింగ్ టవర్ వచ్చేసి మన కేటీపీఎస్కి సంబంధించింది. ఈ కూలింగ్ టవర్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించింది. ఇది అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ మన పాల్వంచలో. ఇక్కడ నుంచి మేము బయలుదేరాము, బండి మీద వెళ్ళాము. ఇక్కడికి బండి మీద వెళ్ళొచ్చు, కార్లతో కూడా రావచ్చు. చాలామంది టూరిస్టులు అందరూ కూడా చాలామంది వస్తుంటారు ఇక్కడికి. మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ మండలంలో మంచి టూరిస్ట్ ప్లేస్లో ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్ ఒకటండి. చాలామంది కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కిన్నెరసాని వెళ్ళే రూట్లో ఉన్నాము. ఆల్మోస్ట్ కొంచెం దగ్గరకు వచ్చినట్టే. మీరందరూ ఛానల్ని అలా చూస్తూ ఉండకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది తెలంగాణ గురుకుల కళాశాల వాళ్ళకి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్. ఇక్కడ చాలా టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్ కూడా జరుగుతుంటాయి. ఇది వచ్చేసి గురుకుల కళాశాల ఫ్రెండ్స్. ఇక్కడ గురుకుల పాఠశాల కూడా ఉంది. ఈ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కిన్నెరసానిలో. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే అండి, మొత్తానికైతే మనం కిన్నెరసాని ప్రాజెక్ట్ దగ్గరికి చేరుకున్నాము. ఇప్పుడు ఈ కనిపిస్తుంది చూడండి, ఇక్కడి నుంచే మనకి కిన్నెరసాని ప్రాజెక్ట్లోకి ఎంట్రీ అనమాట. ఇక్కడ జింకల పార్క్ ఉందని కూడా చెప్పాను కదా. మనం బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ ఏమి వాటికి పెట్టొద్దని బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు. ఇది టికెట్ కౌంటర్. ఈ రూమ్ దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. అంటే పిల్లలకి ఎంత ఉంటుంది ఛార్జ్, పెద్దలకి ఎంత ఉంటుంది ఛార్జ్ అనేది కూడా ఈ బోర్డులో మనకి రాసి పెట్టి ఉంటుంది అంతాను. ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఈ వేలో ఎంట్రీ అవ్వాలి. ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వటమే కిన్నెరసానిలోకి మనకి జింకల పార్క్ కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇదంతా జింకల పార్క్కి సంబంధించింది. అలాగే కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ చూస్తే ఇది చిల్డ్రన్ పార్క్ అనమాట. ఇదంతా చిల్డ్రన్ పార్క్, అంటే పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు అనమాట ఈ ఏరియాలో మొత్తం. ఇక్కడికి ఫ్యామిలీతో అందరూ వచ్చి కిన్నెరసాని విజిట్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు ఫ్రెండ్స్. మా పాల్వంచలో టూరిస్ట్ ప్లేస్లో ఈ కిన్నెరసాని నెంబర్ 1 ప్లేస్ అనమాట. అలాగే ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే రైట్ సైడ్న ఇలా బాతులు కనిపిస్తాయి మనకి వాటర్లో. చూడండి, అక్కడ చిన్నపిల్లలు మొత్తం గేమ్స్ ఆడుకొని వచ్చేసి ఇక్కడ వీటిని చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అది దాటుకొని కొంచెం ముందుకెళ్ళినాక మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనకి బోటింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం దూరం వెళ్ళాక మనకి బోటింగ్ ఉంటుంది చూడండి.
ఇప్పుడు మనం కూడా వెళ్ళి బోట్ రైడ్ చేద్దాం, స్పీడ్ బోట్ రైడ్. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. అన్న స్పీడ్ బోట్ ఎక్స్ప్లెయిన్ చేయి. స్పీడ్ బోట్ 5 minutes రైడ్. ఓకే 50 ప్యాకేజ్ అది. ఓకే మీరు ఒకరు ఎక్కినా 4 ఎక్కినా 350 రూపాయలు అవుతుంది. 5 నిమిషాలు రైడ్ వస్తుంది భయ్యా. అలా మీరు ప్రతి 5 నిమిషాలకి 350 పే చేస్తారనుకోండి. 10 minutes కావాలన్నా, 15 minutes కావాలన్నా, 20 minutes కావాలన్నా చెప్తాం. అంటే ప్రతి 5 నిమిషాలకి 350. ఓకే ఓకే అన్న. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిన్నెర్సాన్లో ఉన్నాం. ప్రజెంట్ కిన్నెర్సాన్లో బోట్ రైడింగ్ అనమాట. ఇప్పుడు ఇది అంటే పెద్ద బోట్ ఒకటి ఉంటుంది, చిన్నది స్పీడ్ బోటు. ఈ స్పీడ్ బోట్లో వచ్చేసి 5 minutesకి 350. అంటే మీరు ఎవ్రీ 5 minutesకి 350 పే చేసేసి మీరు 10 నిమిషాలు తిరుగుతారా 20 నిమిషాలు తిరుగుతారా అనేది మీ ఇష్టం. కాబట్టి ఎవ్రీ 5 minutesకి 350 రూపీస్ పే చేయాలి. ఓకే, ఇదే ఫ్రెండ్స్. టికెట్ ఇస్తారు మనకి. అమౌంట్ పే చేసిన తర్వాత టికెట్ ఇలా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇలా లైఫ్ జాకెట్స్ ఇస్తారనమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఈ బోటింగ్ చేసే సందర్భాల్లో ఎటువంటి ప్రమాదం జరిగినా ఏది జరిగినా ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇలాంటి లైఫ్ జాకెట్స్ ఇస్తారు. ఇది వేసుకున్న తర్వాతనే మనకి బోట్లకి పర్మిషన్ ఇస్తారనమాట. ఓకే అండి, మొత్తానికైతే మన స్పీడ్ బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. మేము తీసుకున్న ప్యాకేజీ 10 minutes రైడ్. 10 minutes రైడ్కి మాకు 700 రూపీస్ ఛార్జ్ అయ్యాయి. లోపలికి వెళ్ళాక వ్యూ చాలా బాగుంటుంది. స్పీడ్ బోట్లో రైడ్కి వెళ్ళండి. మీరు కిన్నెర్సాన్లో బోట్ రైడ్ చేయాలనుకుంటే స్పీడ్ బోట్లో వెళ్ళండి. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది అనమాట. కిక్, సూపర్ కిక్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీకు కనపడే ఐలాండ్ వచ్చేసి అద్దాల మేడ అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఆనంద ద్వీపం అనమాట. మన స్పీడ్ బోట్లో కానీ మామూలు బోట్లో కానీ వచ్చేసి ఇక్కడ కూర్చొని కిన్నెర్సాన్ మొత్తం వ్యూ పాయింట్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఒకప్పుడు చాలా బాగుండేదంట, నాకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం కదా ఇట్లా విజిట్ చేయడం. ఒకప్పుడు చాలా బాగుండేదంట. తర్వాత ఈ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవ్వడం వల్ల అది డిస్టర్బ్ అయిందని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారంట మంచిగా. మొత్తానికైతే ఇప్పుడు మనం డ్యామ్ దగ్గర దాకా వచ్చాము. ఇదంతా డ్యామ్ అనమాట. ఇక్కడే వాటర్ ఫ్లో ఎక్కువ అయినప్పుడు ఈ గేట్లు మొత్తం లిఫ్ట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్ డ్యామ్ ఎలా ఉందో. ఈ డ్యామ్ పైకి వెళ్ళి కూడా మనం విజిట్ చేయొచ్చు ఆ పైనుంచి కూడా. మాకు ఈ స్పీడ్ బోట్ రైడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. అస్సం ఉంది. ఎవరైనా సరే, మీలో ఎవరైనా సరే కిన్నెర్సాన్ని విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈ స్పీడ్ బోట్ రైడ్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అంత బాగుంది ఈ స్పీడ్ బోట్ రైడు. ఇక్కడితో మా బోట్ రైడ్ అయితే 10 minutes కంప్లీట్ అయిపోయింది. మా రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు కనిపిస్తున్న ఈ షాప్లో కూల్ డ్రింక్స్, స్నాక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ తీసుకోవచ్చు మనకి ఏం కావాలన్నా. ఇప్పుడు మొత్తానికి అయితే మనం ప్రాజెక్ట్ పైకి వచ్చేసాము. చూడండి ప్రాజెక్ట్ లొకేషన్ చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పై నుంచి కూడా మనం వ్యూ, కిన్నెర్సాన్ వ్యూ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రాజెక్టు అంటే 1966 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. వర్షాకాలం సీజన్లో ఎప్పుడైతే కిన్నెర్సాన్ మొత్తం నిండుగా వాటర్ ఉంటాయో అప్పుడు ఈ మొత్తం గేట్స్ అన్ని లిఫ్ట్ చేసినప్పుడు
ఇదంతా ఇటు సైడ్ వాటర్ ఫ్లోయింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ వాటర్ పోతూ ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల మనకి చాలా అంటే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ ప్రజలందరికీ కూడా, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగం ఉందండి. ఎందుకంటే ఇక్కడున్న 10,000 ఎకరాల వరకు కూడా మన యొక్క కిన్నెరసాని సాగునీటిని అందిస్తుంది. అలాగే మన KTPS థర్మల్ ప్లాంట్కి విద్యుత్ ఉత్పత్తికి కూడా ఈ వాటర్ ఉపయోగపడుతుంది అనమాట కిన్నెరసాని. టోటల్గా ఈ డ్యామ్ యొక్క కెపాసిటీ 407 అడుగుల వరకు ఉంటుంది. ఈ డ్యామ్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి 8.4 TMCల వరకు ఉంటుందండి. ఈ గేట్లు మొత్తం కిన్నెరసాని గేట్లు మొత్తం లిఫ్ట్ చేసినప్పుడు ఈ నీళ్లు మొత్తం వెళ్ళి గోదావరిలో కలుస్తాయి. ఎందుకంటే గోదావరికి ముఖ్య ఉపనదులు అయినటువంటి వాటిలలో ఈ కిన్నెరసాని కూడా ఒకటనమాట. అలాగే ఈ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ కిన్నెరసాని ద్వారా తాగునీరు కూడా అందిస్తుంది కిన్నెరసాని. ఇటు ప్రజలకి, రైతులకి, ఈ వ్యవసాయానికి, అంత డెవలప్మెంట్కి, అలాగే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి కూడా విద్యుత్ సరఫరా చేయడానికి కూడా ఈ కిన్నెరసాని చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ మండలంలో ఉన్నటువంటి కిన్నెరసాని ప్రాజెక్ట్ యొక్క వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.